హాయ్ ఫ్రెండ్స్, ఏమిటి అనుకుంటున్నారా? చూడండి ఫ్రెండ్స్, పొంగడాలు, సూపర్ సూపర్ పొంగడాలు, చాలా చాలా టేస్టీ పొంగడాలు. చూడండి, మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా? మీరు కూడా చూస్తారండి నేను చేసేది. వీడియోని స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి. రండి చేసేద్దాం, చూపించేస్తా. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. బియ్యం చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? వీడియోని స్కిప్ చేయొద్దండి, మీకు ఉపయోగపడుతుంది. ఎప్పటికైనా సరే మీకు ఎవరికైనా మీ అమ్మాయిలకి ఎవరికైనా అది గృహప్రవేశం అదే ఉంటే యూజ్ అవుతుందండి. ఏంటి అని అనుకుంటున్నారా? కంపల్సరీగా వీడియో స్కిప్ చేయకండి, చూసేయండి. ఇలా అవుతే 5 దవల బియ్యం అవుతే తీసుకోండి. ఎంతకి అని అనుకుంటున్నారా? 5 దవలు 2 కేజీలు పిండి. చూడండి ఫ్రెండ్స్, 2 కేజీలు బెల్లానికి అవుతే 5 దవల బియ్యం అయితే పోసుకోండి ఫ్రెండ్స్. ఫుల్గా 5 దవలు. నేనైతే ఒక తవడే చూపించాను మీకు ఫ్రెండ్స్. ఇలా అవుతే 5 దవలు తీసేసుకోండి ఫ్రెండ్స్. నీట్గా ఇట్లా 5 దవలు పోసుకుని కడిగేసుకోవాలండి. ఓ బకెట్లో పోసేసుకుని కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం అయితే 2 కేజీలు తెప్పించుకోండి. కలర్ అయితే ఇలాగే ఉండాలండి, వైట్ ఉండకూడదు, ప్యూర్ బ్లాక్ ఉండకూడదండి. కలర్ అయితే ఈ కలరే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ బాగుందో, పర్ఫెక్ట్ గా ఉంది కదండి కలరు. మీరు కూడా ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. దేనికి అని అనుకుంటున్నారా? ఇంకా చెప్పలేదని, పొంగడాలకండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి, చాలా చాలా టేస్టీ కూడా. వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇలా అవుతే బియ్యం అవుతే శుభ్రంగా 5 దవలు పోసేసుకుని 10 సార్లు కడగాలండి. తక్కువ అంటే 10 సార్లు, ఫస్ట్ స్టార్టింగ్ 10 సార్లు కడిగి ఒక నైట్ 2 నైట్లు నానబెట్టేయాలండి. 2 పగల్లో 2 నైట్లు నానబెట్టాలండి. బియ్యాన్ని అవుతే శుభ్రంగా నానబెట్టేసుకుందాం. వెళ్ళిపోదామండి. 5 దవలు పోసేసుకుందాం. మీకు అయితే ఒక తవడే చూపిస్తున్నాను నేను. అంతగా కావాలి అనుకుంటే 6 దవలు పోసుకోండి. కొంచెం మిగిలినా పర్వాలేదు అనుకుంటే మట్టుకు 6 దవలు కంపల్సరీ పోసుకోండి ఫ్రెండ్స్. 2 కేజీలు బెల్లానికి అవుతే, పొంగడాలకు అవుతే ముదర పట్టు పట్టుకుంటే తక్కువ పడుతుందండి పిండి. లే పట్టు పట్టుకుంటే ఎక్కువ పిండి పడుతుందండి, కానీ ముదర పట్టే పట్టుకోవాలి. వెళ్ళిపోదామండి. బియ్యం కడిగేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బియ్యం అవుతే నేను 2 పగల్లో 2 నైట్లు నానబెట్టేశానండి. బియ్యం శుభ్రంగా 10 సార్లు వాటర్లో కడిగేసి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నానిన తర్వాత ప్రతి పొద్దున ప్రతి సాయంకాలం మళ్ళీ ఎంత లేదన్నా 6 సార్లు కడగాలండి. పొద్దున్న 6 సార్లు, సాయంకాలం 6 సార్లు, పొద్దున్న 6 సార్లు, సాయంకాలం 6 సార్లు అయితే కడగాలండి. ఇలాగా మొత్తం అయితే కడిగేసుకోవాలి. 2 నైట్లు 2 పగల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సాయంకాలమేనండి, అప్పుడు మళ్ళీ ఒక 5-6 సార్లు కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. కడిగేసుకుందామా? చూడండి ఎంత పర్ఫెక్ట్ గా నానిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, 2 మాపులు 2 పగలు నానిపోయినాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అసలు మాపులు చూడండి ఎలాగైపోతున్నాయో. పర్ఫెక్ట్ బియ్యం ఫ్రెండ్స్. ఇంత బాగా నానిపోవాలండి, మనకు పిండి పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పిండి అయిపోతుంది కదండి, కనిపిస్తుందా మీకు? ఇప్పుడైతే మనం ఇలాగా లోపల నుంచి కడగాలండి. కిందకైతే టచ్ అవ్వాలి మన ఏళ్ళు అయితే బాగా. అంత పర్ఫెక్ట్ గా కడగాలండి. అసలు ప్రతిరోజు పొద్దున్న, సాయంకాలం, మధ్యాహ్నం, వీలైతే మధ్యాహ్నం కూడా కడుక్కోవచ్చండి. స్మెల్ రాకూడదండి మెయిన్. 2 మాపులు 2 పగల్లో నానతాయి కదా, ఒక్కొక్కళ్ళు సరిగ్గా కడగకపోతే స్మెల్ వచ్చేస్తాయండి. స్మెల్ రాకుండా కడిగేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే శుభ్రంగా కడిగేసుకుని ఏం చేద్దామో చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే బకెట్ తీసేసుకోండి. బకెట్ మీద ఇలా బుట్ట అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. బుట్ట కావాలంటే బుట్ట పెట్టుకోవచ్చండి. నేను ఎక్కువ పడతాయి కదా అని బుట్ట పెట్టుకున్నా. మీకు జల్లెడు కావాలంటే జల్లెడు పెట్టుకోవచ్చు. జల్లెడులో అయితే తక్కువ పడతాయి. చూడండి, ఇవి అయితే నేను 10 సార్లు లాస్ట్ అండ్ ఇంకా నానిపోయినాయి కదా 2 రోజుల నుంచి బాగా కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ క్లాత్ వేసేసుకోవాలండి. ఈ బుట్ట పైన అయితే ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ క్లాత్ బాగా నీట్గా వేసేసుకోండి, ఎందుకంటే వాటర్ అంతా క్లీన్గా దిగిపోవాలండి. ఇవి అయితే ఇందులో వేసేసుకుందాం. అసలు ఒక చుక్క ఉండకూడదండి, పర్ఫెక్ట్ గా అయితే ఒక చుక్క ఉండకూడదు. ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటాం కదా, మిల్లికి పట్టుకుంటే మట్టి కొంచెం వాటర్తోనే పంపించండి. అది డ్రై ఎక్కువైపోతుంది. మిల్లికి పంపించింది అయితే నేనైతే ఇందులోనే వేసేసుకుంటానండి. చూడండి, శబ్దం వస్తుంది కదా, వాటర్ అయితే నీట్గా దిగిపోతాయండి. మన బుట్లో కూడా మనం ఎన్నైతే నానబెట్టుకున్నామో అన్ని పర్ఫెక్ట్ గా కూడా సరిపోతాయి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసుకొని వేసేసుకోండి. ఇలా అయితే తీసుకొని వేసేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఫుల్గా వేసేసుకుంటున్నా. అన్ని నీట్గా వాడుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, బియ్యం అయితే ఇలా నీట్గా వాడిపోయినాయండి. చూడండి, బాగా వాడిపోయినాయి కదా. ఇప్పుడైతే మనం ఇలా ఖాళీ బకెట్ ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. ఖాళీ బకెట్ తీసుకుని ఒకసారి అయితే
తీసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి తీసుకొని ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా హాఫ్ అండ్ హాఫ్ కింద వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసుకుని నీట్గా ఒక పురుకోస్ వేసి ఇలా పెట్టి సైడ్కి కట్టేయాలండి. మొత్తం చూపిస్తాను మీకు కట్టేసి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్టేసుకోవాలండి. ఇలా చూడండి, ఇలాగా బకెట్ గాడిలో కూర్చోవాలండి. పురుకోస్ మట్టికి గట్టిగా కట్టాలి, పర్ఫెక్ట్ గా ఉండాలండి. ఇలాగా మనం మిక్సీకి పట్టిన పిండి ఇందులో వేసుకుని తోముకోవాలి. అందుకని ఇలా కట్ చూపిస్తున్నా మీకు. మిక్సీ పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, శుభ్రంగా వాడిపోయి క్లాత్ అయితే కట్టేసుకున్నాం. 3 మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలండి. ఎందుకంటే ఏ గిన్నె పాడవకూడదు, అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి కదా. అందుకని ఫ్రెండ్స్ నేనైతే 3 మిక్సీ గిన్నెల్లో వేసేసుకుంటాను. హీట్ రాకుండా, ఎక్కువ బియ్యం కదండి, అందుకని చూపిస్తున్నాను నేను మీకు. మీరు కూడా ఇలా వేసేసుకోండి. 3 బౌల్లోకి కూడా, మిక్సీ బౌల్లోకి ఇలాగా కింద అయితే క్లాత్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటిది అయితే గలీజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడైతే మిక్సీ పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మిక్సీకి అయితే పెట్టేసుకున్నాం కదా. చూడండి, ఇలా అయితే పెట్టేసుకోవాలి అన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా చాలా మెత్తగా అయిపోయినాయండి. చిన్న బౌల్లో అయితే బాగా స్మూత్గా అయిపోయినాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు ఇలా అంతా కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా 3 బౌళ్ళు కూడా కొంచెంగా పోసుకుని ఇలాగైతే రుద్దేసుకోండి ఫ్రెండ్స్. అడుక్కు అయితే మొత్తం దిగిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. వీడియో కిప్ చేయొద్దండి. మనం లాస్ట్ అయ్యే వరకు పిండి కూడా ఇలా క్లాత్తోనేనండి బ్రష్ చేయాలి. ఇలాగా అడుక్కు వెళ్ళిపోతుంది. చాలా స్మూత్గా దిగుతుందండి. అన్ని జల్లెళ్ళ మీద స్మూత్గా దిగుతుంది. అందుకని ఇలా క్లాత్తోనే చేసుకోవాలి. పొంగడాలకి, కొబ్బరి బూర్లకి, అరుసులకి, పోకండలకి ఇదే క్లాత్ ఇలాగే ఉపయోగించుకోవాలి. ఇలాగే మిక్సీ పట్టుకోవాలి, ఇలాగే నానబెట్టుకోవాలండి అన్ని కూడా, బియ్యం కూడా. సరే ఫ్రెండ్స్, అంత అయిపోయాక మళ్ళీ చూపించేస్తాను మీకు. నేను అదంతా క్లీన్ చేసేసాక మీకు మళ్ళీ చూపిస్తానండి ఎలా వచ్చింది ఏంటి అని. అలా వెయిట్ చేయండి, వీడియో కిప్ చేయకండి, అంతా చూసేయండి ఎండింగ్ వరకు, లాస్ట్ వరకు, పొంగడాల వరకు కూడా ఫ్రెండ్స్. ఇలా అనేద్దాం అంతా కూడా. మురాలు వస్తే మళ్ళీ వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, పొంగడాలకి పాకం అయితే ఇలా పెట్టేసుకోవాలండి. నేను 2 కేజీలన్నర పెట్టుకున్నాను 7 దవాల బియ్యానికి. ఇలా అయితే ఉడుకుతుంది కదండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాటర్ అయితే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉండవాలండి, దగ్గర పడాలి బాగా ఫ్రెండ్స్. చూడండి, ఇంత దగ్గరగా రావాలండి చలివిడి, కానీ మెత్తగానే ఉండాలి కదా. చూడండి ఫ్రెండ్స్, పాకంలో అయితే ఇప్పుడు పిండి పోసేసుకోవాలండి. ఇలాగా పొడి పొడిలాడేలా పోయాలండి. చూడండి, నాది పెద్ద వీడియో అయితే మిస్ అయిపోయిందండి, డిలీట్ అయిపోయింది. మీకు అందుకని కొంచెం చిన్న వీడియో చూపిస్తున్నాను. ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది. బెల్లం అయితే పాకం చూపించేసాను కదా, పొంగడాల పిండి. ఇలా అయితే కలిపేసుకోండి ఫ్రెండ్స్. బాగా దగ్గర పడేదాకా కలుపుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చల్లూడ అయితే ఇలాగా గట్టిగా కలిపేసుకోవాలండి. చాలా గట్టిగా ఉండాలి. ఇలా చూడండి ఎంత గట్టిగా ఉండాలండి ఫ్రెండ్స్. చల్లూడ అయితే ఒక నైట్ అంతా నానాలండి. ఇది ఒక నైట్ నానిన తర్వాత పొద్దున్న వేసుకోవాలండి. సాయంకాలం మాటలు మనం పిండి పట్టేసి, పాకం పట్టేసి ఇలాగైతే నేనైతే 2 కేజీలన్నర బెల్లం తీసుకున్నానండి. 7 దవాల సాల్ట్ బియ్యానికి 8 దవాలు పోసేసుకోండి మీరైతే ఫ్రెండ్స్. కంపల్సరిగా పాకం పట్టేసుకోండి. పాకం అయితే చూపించాను కదా, అలాగైతే పట్టేసుకోండి ఫ్రెండ్స్. పట్టేసుకుని పిండి అయితే ఇలా పోసేసుకోండి. నేను జల్లించిన పిండి అన్ని చూపించాను కదా, ఇలాగైతే పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక నైట్ అంతా నానబెట్టేసుకుందాం. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఒక నైట్ అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా నానిందో, చాలా బాగుంది కదండి. ఇప్పుడైతే మనం బియ్యం కడిగిన కడుగు ఉంటుంది కదా, అదొకటి తీసుకుందామండి. అది ఒకసారి కడిగిన తర్వాత రెండోసారి కడిగిన వాటర్ తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బియ్యం కడిగిన వాటర్ అయితే ఇలా రెండోసారి అండి. ఇలా తెల్లగా ఉండాలి కొంచెం వాటర్. నేనైతే ఇన్ని వాటర్ తీసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఓ పక్కన సెలవుడి, ఓ పక్కన వాటర్ ఇలా అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఇడ్లీ పాత్ర తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే చలువుడి మనం గట్టిగా ఉంది కదా, ఇదంతా తీసుకుని ఇందులో వేసుకోండి ఫ్రెండ్స్. హాఫ్ అన్న వేసేసుకోండి. ఇలా తీసుకుని సెలవుడంతా కూడా ఆఫ్ వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, సగం సెలవుడు అయితే గిన్నెలో ఖాళీ చేస్తాం. చూడండి, సగం సెలవుడి కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, తొనల కింద. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా సెలవుడి. చూడండి, చాలా స్మూత్గా ఉందండి. అసలు చాలా స్మూత్ అంటే చాలా స్మూత్. ఇప్పుడైతే మనం
వాటర్ పోసుకుందామండి. బియ్యం కడగండి. ఇది ఫస్ట్ అయితే గ్లాస్ పోసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా చూడండి, నేనైతే గ్లాస్ పోసేసుకుంటున్నా. అడిగిన ఏమైనా పేరుకుంటే ఇలాగలా అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది పోసేసుకుందామండి. ఇలా అయితే పోసేసుకుని దీన్ని అయితే మెత్తగా కలుపుకోవాలండి. మనకి కొంచెం జారీగా వచ్చేదాకా కలుపుకోవాలి. సరిపోతే మళ్ళీ వాటర్ పోసుకుని మళ్ళీ కలుపుకుందామండి. ఇప్పుడు అయితే ఇది కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంత జారీగా అయితే కలుపుకోవాలండి పిండి. ఇంత స్మూత్గా అయితే కలుపుకోవాలి. మనకి వేసుకునేటప్పుడు అవసరం అయితే వాటర్ పోసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కలుపుకోవాలి. మనం ఇలా అయితే ఉండాలండి. మనం పోసుకునేటప్పుడు మళ్ళీ చూసుకుని పోసుకుందాం. ఇదైతే ఇలా కలుపుకోవాలి. కొంచెం దోశ బ్యాటర్ కింద ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ముగ్గురు పెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వీటి ముగ్గురు పెట్టుకోవాలండి కంపల్సరీ. స్టవ్ అయితే వెలిగించేసుకుందాం. ఆయిల్ అండి, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పోసుకుందామండి. కోకోనట్ ఆయిల్ కానీ వేడిశనగ నూనె కానీ పోసుకోకూడదు, సన్ఫ్లవరే పోసుకోవాలి. ఇలా అయితే పోసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి పొంగడం ములిగిలా పోసుకుందాం ఫ్రెండ్స్. ఒక్కొక్కటి వేసుకోవాలండి. పొంగడం అంటే సెంటర్కి ఒకటి వచ్చిన తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇలా అయితే పోసేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా పోసేసుకుందాం. మొత్తం వీడియో పోసేసుకుందామండి. బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి, సలాడ్ అయితే ఇలా కలిపేసుకున్నాం కదా. ఇలాంటి గాజు కప్పు ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పొంగడం వచ్చేలాగా ఇది ఒకటి తీసుకోండి. ఇదైతే ఇందులో పెట్టుకుందాం ఫ్రెండ్స్. సలాడ్ మీద అయితే మూత పెట్టేసుకుందామండి. ఇలాగా గాజు కప్పు అయితే ఇలా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయింది. ఫస్ట్ కొంట దేవుడికి పోసుకోవాలి కదండి. పోసి చూసేద్దాం. హాఫ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను దేవుడికి పోసుకుంటున్నాను కదా. చూడండి, ఇలా అయితే పోసాను. హాఫ్ అయితే పోసానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఇంకా స్టార్టింగ్ దేవుడికి పెట్టుకోవాలి కదండి. చూడండి ఫ్రెండ్స్, దేవుడికి అయితే వేసాం కదా. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా బాగుంది కూడా. చూడండి, ఇప్పుడైతే దేవుడికి అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలాగైతే ఆఫ్ తెచ్చుకోవాలండి. నీట్గా కడుక్కోవాలి. కడుక్కొని శుభ్రంగా దీని మీద అయితే పెట్టేసుకుందామండి. దేవుడికి ఇలాగా పొయ్యి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం వాటర్ అయితే ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దేవుడికి అర్పించేయాలండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా అదే సైజు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి కదండి. చాలా బాగుంటాయి కూడా. చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. కలర్ కూడా చాలా బాగుందండి. బాగా వచ్చేసింది కదా. నెక్స్ట్ అయితే ఇంకోటి పోసేసుకుందాం. అది పైన ఉంది కదా, పైకి వచ్చేసింది కదండి. పూర సెంటర్కి రావాలండి పొంగడం అంటే ఫ్రెండ్స్. ఇలా ఇదైతే తీసేసుకుందాం. కలర్ కరెక్ట్గా వచ్చేసింది చూడండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. కదా ఇలా చేయండి. పళ్ళకు తీసేయాలండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేగిపోయినాయి. ఇలా అయితే తీసేసుకోవాలండి. చూడండి, పర్ఫెక్ట్గా చాలా చాలా బాగా వచ్చినాయండి. చాలా బాగున్నాయి కదండి. చాలా గుల్లగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకోవాలి కలర్ వచ్చిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, చల్లగా అయితే నేను ఇంటికి తీసుకున్నానండి హాఫ్ కప్కి. ఇప్పుడైతే ఇలా పోసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పోసేసుకుంటున్నాం కదా.
పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా కదా, ఎంత బాగా పొంగుతుందో కదా. ఇప్పుడు కొంచెం కలర్ చేశాక తిరిగి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మూకుడు మట్టి బీక్ కూడా పెట్టుకోండి, చాలా చాలా బాగా వస్తాయండి పర్ఫెక్ట్గా. ఒక్కొక్కటి పోసుకోండి, వంకర్లు అది రావండి, క్లియర్గా వచ్చేస్తాయి. ఇలా అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ పక్కకి. ఇలా అయితే వేసేసుకోవాలండి అన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చేసినాయి చూడండి. ప్రతి ఒక్కటి కూడా అంచులు చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో కదా. చాలా చాలా టేస్టీ అండి. వావ్, చూడండి క్రిస్పీగా, స్మూత్గా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎంత చెల్లవుతూ ఉందండి. చూడండి ఇంకా అయితే వేగిపోతున్నాయి కదా, పర్ఫెక్ట్ కలర్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత రౌండ్ షేప్లో వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదండి. నాకైతే బాగా నచ్చేసినాయి, చాలా చాలా నచ్చేసినాయి. సూపర్గా ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. చూడండి 7 దవల బియ్యానికి అయితే ఇన్నైతే వచ్చేసినాయండి. ఇంకా చలివిడి కూడా మీకు చూపించాను, ఇంకా పోసేది ఉంది. 2 కేజీలన్నర బెల్లం అయితే వేసుకున్నానండి. దగ్గర 3 కేజీలు వేసేసానండి బెల్లం. పర్ఫెక్ట్గా సరిపోయింది నాకైతే. మీరు కూడా చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎలా ఉన్నాయి ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.